ఇంకేది మరి. ఆ? అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మహానుభావుడి మీద కొంతకాలంగా జరుగుతున్న కుట్ర, దుష్ప్రచారం మీద కొంత బాధ కలిగి, సమాజంలో మనకు ధర్మరక్షణ కోసం, మానవీయ విలువల పునరుద్ధరణ కోసం ఉన్నతమైనటువంటి ఒక సంస్కారాన్ని అలవర్చే దిశగా తమ జీవితాలను అర్పించి ప్రయత్నం చేస్తున్న మనుషుల మీద మనం ఏదో తప్పుడు సమాచారాలను తెలుసుకొని వారిని విమర్శిస్తుండడం, వారి ఖ్యాతిని తగ్గించడం, ఇలాంటి కుట్రల విషయంలో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ప్రధానంగా సోషల్ మీడియా మంచి వ్యక్తుల పట్ల, సమాజంలో ధర్మరక్షణ కోసం కృషి చేస్తున్న పట్ల కొంతమంది చేసే కుట్రలకు పావులవుతూ అలాంటి వాళ్లను ఏ విధంగా అప్రతిష్టపాలు చేస్తున్నారో దానికి బాధ కలిగి, మనవంతుగా అలాంటి వాళ్లను ఖండించి వ్యక్తుల యొక్క ప్రతిష్టను కాపాడాలన్న తాపత్రయంతోనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, మహాసహస్రావధాని, పద్మశ్రీ పురస్కృతులు, ధారణా బ్రహ్మరాక్షస అనే బిరుదాంకితులు, తెలుగునాట విఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్తగా పేరు గడించిన బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం నాటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఏమాత్రం నిర్ధారణ చేసుకోకుండా కేవలం రేటింగ్స్ కోసమో, వ్యూవర్స్ కోసమో, వ్యూవర్షిప్ కోసమో ఆ మహనీయుని యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా హేయనీయం. మీరంతా అనుకోవచ్చు, దర్శనం శర్మ గరికపాటి గారి గురించి చెప్పే అర్హత ఉందా, లేదు, ఆయన గురించి చెప్పే ఆ సందర్భం ఏంటి, ఈయనకేం అవసరము అని కూడా మీరు అనుకోవచ్చు. అవును, బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారితో నాకు దాదాపు 30 ఏళ్ల అనుబంధం ఉంది. వారి గురించి సంపూర్ణంగా తెలిసిన వాడిని. నా గురించి, మా కుటుంబం గురించి వారికి సంపూర్ణంగా తెలుసు. వారు కాకినాడలో ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు కానీ భాగ్యనగరంలో గత 25-30 ఏళ్లుగా నేను, మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ నిర్వహిస్తున్న అనేక అష్టావధానాలు, ఇంకా సాహిత్య కార్యక్రమాల్లో వారు అనేక దశాబ్దాలుగా పాల్గొంటూ ఉన్నారు. భాగ్యనగరంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన ప్రతి సంవత్సరం నిర్వహించే అవధాన సప్తాహాలు, అవధాన సప్తకం, అవధానాల హరివిల్లులో ఖచ్చితంగా వారి అష్టావధానంతో పాటుగా అనేక సాహిత్య కార్యక్రమాల్లో వారు ప్రధాన ఉపన్యాసాలు, ధార్మిక ప్రసంగాలు గతంలో వారి చేత మేము ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అది సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, వారిని ప్రత్యేకంగా తీసుకువెళ్ళి వారి చేత ప్రసంగాలను ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా 30 ఏళ్లుగా వారు భాగ్యనగరానికి ఎప్పుడొచ్చినా మా అన్నయ్య నివాసంలో, మా నివాసంలో వారు ఉండడం, కార్యక్రమం కాగానే మళ్ళీ వారి స్వగ్రామానికి, స్వస్థలానికి వెళ్ళిపోవడం, అలా వ్యక్తిగతంగా వారితో బాగా సాన్నిహిత్యం ఉంది. అలా సాన్నిహిత్యం కలిగి వారి వ్యక్తిగత విషయాలు బాగా తెలిసిన వాడిగానే నేను ఇవాళ ఈ వీడియో మీ ముందుకు చేయడానికి వచ్చాను.
మీకు అన్ని విషయాలు తెలియపరచాలని నా బాధ్యతగా, నా వంతుగా ఆలోచించాను. గత కొన్ని వారాలుగా జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం పైన చాలా బాధ కలిగింది. అరే, ఏమాత్రం పరిజ్ఞానం లేని, తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో వారిని ఒక పథకం ప్రకారం, ఒక కుట్రతో వారిని ఏ విధంగా తూలనాడుతున్నారు. ఎవరో చెప్పిన అసందర్భ, అసత్య ప్రేలాపనలతో కూడినటువంటి వాళ్ళ మాటలను కూడా ప్రాధాన్యత ఇస్తూ, వారి గురించి ఏమాత్రం తెలుసుకోకుండా చేస్తున్న దుష్ప్రచారాలను మనం ఎప్పటికైనా మౌనంగా ఉంటే మనమంతా కూడా, అంటే వారిని అభిమానించే వాళ్ళం, సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళం, మనమంతా అలాంటి వాళ్లను ఆమోదించినట్టే, అంగీకరించినట్టే అవుతుంది మనం మౌనంగా ఉంటే అనే ఉద్దేశంతోనే అనేక ధార్మిక ఉద్యమాల్లో పాల్గొనే మాలాంటి సేవకులను కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఉపోద్ఘాతమంతా. 30 ఏళ్ల క్రితం వారు, తెలుసు కదా, వారి పేరు నాకు ఉచ్చరించడం ఇష్టం లేదు. కొంతకాలం తర్వాత వారు అప్పుడప్పుడే అవధానిగా కొంత ఖ్యాతి గడిస్తూ చాలా చోట్ల అవధానాలు చేస్తూ, శతావధానాలు, ఒక సహస్రావధానం దాకా వారు వెళ్ళిన సందర్భంలో వారు ఈ కార్యక్రమాల్లో కొంత తీరిక లేని పరిస్థితిలో ఉండడంతో, ఈమె నాకు సాహిత్యం ఇతని ద్వారా అబ్బేటట్టు లేదు, అతను నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని తనకు తానే అనుకుని సంగీతం నేర్చుకుంటున్నానని ఒక మాయతో ఆమెతో సంగీతం శిక్షణ అని చెప్తూ వెళ్తూ వారితో సాన్నిహిత్యంగా ఉండడం, వారితో దగ్గరవ్వడం, చివరికి అనేక మంది గరికపాటి గారి దృష్టికి తెచ్చినా ఆమెను మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అన్ని విధాలుగా వారు చేసిన ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. వారు ఒకనాడు విదేశాలకు వెళ్ళి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని వచ్చే వరకు ఇదంతా కూడా ఆమె కొంత ఆ సంగీత విద్వాంసుడితో చాలా దగ్గరగా కొద్ది రోజులు వారి వద్దే ఉంటూ సహజీవనం చేస్తుందని తెలుసుకొని తీవ్ర మనస్తాపంతో వారు బాధపడుతూ చెప్పగా, ఈమెనే వారిని ఎదురుగా అనేక దూషణలు చేసి నేను నీ వద్ద ఉండనని చెప్పి, అప్పటికే 2 పిల్లలు చిన్నారులు, వారిని భర్తను ఏమాత్రం మానవత్వం లేకుండా వదిలేసి ఆ సంగీత విద్వాంసుడికి వద్దకు వెళ్ళిపోయింది. ఇంకొక సంగీత విద్వాంసుడి దగ్గరికి ఏమాత్రం సంస్కారం లేకుండా కుసంస్కారంగా వెళ్ళిపోయిన విషయాన్ని కుటుంబం అంతా కూడా బాధపడి చివరికి గరికపాటి గారికి అండగా నిలిచి వాళ్ళ తల్లి, పిల్లలు ఇద్దరిని చేరదీసి ఆమె స్వయంగా ఆ పిల్లలను పెంచే బాధ్యత తీసుకొని గరికపాటి గారికి కొంత సాంత్వన కలిగిస్తూ శారద అనేటువంటి మరొక స్త్రీమూర్తితో వివాహం చేశారు. ఆనాడు గరికపాటి గారు తన జీవితంలో జరిగిన ఒక కోలుకోలేని దెబ్బ, ఈ దుస్సంఘటనకు అనుక్షణం కుమిలిపోతూ అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు తల్లి మాతృమూర్తి, తన భార్యగా శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న శారద గారు, వీరందరూ కలిగిస్తున్న సాంత్వన, ఎదుగుతున్న పిల్లలు వారికి ఇంత సాహిత్య లక్షణాలను అలవరుస్తూ తన యొక్క ఆ గత చీకటి చరిత్రను మర్చిపోతూ ఒక పునర్జన్మలాగా జీవితాన్ని గడపడం వారు పద్ధతి మార్చుకున్నారు. తర్వాత వారు భాగ్యనగరానికి రావడం, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువగా ఇది ఒక కొత్త జీవితంలాగా తాను నిరంతరం ఆధ్యాత్మిక సాధన, యోగ సాధన, అనేక వేదాంత పుస్తకాలను ఉపాసన పట్టడం, అప్పటికే సాహిత్యంలో అతను ఎంతో విద్వన్మూర్తిగా పేరు గడించి, సహస్రావధానిగా పేరు గడించి అతను ఇక వేదాంతంపై దృష్టి పెట్టుకుని ప్రధానంగా శంకరాద్వైతాన్ని ఉపాసన పట్టి అధ్యయనం చేసి తనకు తెలియని విధమైనటువంటి ఒక యోగిలాగా మారిపోయి వారు ఒక ఉన్నత విలువలతో 30 ఏళ్లుగా గడుపుతూ ఉన్నారు. ఈ ప్రస్థానం అంతా మేము చూసాం. వారి కుటుంబంలో అనేక విధాలుగా మేము దగ్గరగా ఉన్నాము. ఎందుకంటే అనేక అవధానాలు చెప్పానుగా, అష్టావధానాలు, సాహిత్య కార్యక్రమాలు, విశేషమైనటువంటి సదస్సులు, ధార్మిక గోష్ఠులు, ధార్మిక శంఖారావాలు, ఇలాంటి చోట్ల గరికపాటి గారు విస్తృతంగా మాట్లాడి రాను రాను యువతను, మహిళలను
సమాజంలో కుటుంబ విలువలు, మానవీయ విలువలు, ఇంకా సంస్కారం, మన సంస్కృతి, మన ధర్మం, భారత భారతీయత, దేశం, ధర్మం ఇవన్నీ కూడా యువతలో, ఆధునిక సమాజంలో నూరిపోస్తూ ఇవాళ ఒక యువతలో గొప్పనైనటువంటి ఒక మార్పు తీసుకువచ్చే మహానుభావుడిగా మన ముందు అవతరించారు. వారు ఎంత గొప్పవారు, వారిలో ఎంత మానవత్వం ఉంది, వారిలో ఎంత వేదాంత ధోరణి ఉంది, నిరాడంబరంగా చాలా నిజాయితీగా ఎలా మెలుగుతారో దగ్గరగా ఉండే వాళ్ళకు బాగా తెలుసు. ఒక చిన్న సంఘటనలు వారితో మనకున్న పరిచయంతో చెప్తాను. ఒక 15-20 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక పెద్దాయన వారి దగ్గర, అప్పటికే వారు ప్రవచనకర్తగా అనేక టీవీ ఛానళ్లలోనూ, అనేక మాధ్యమాల్లోనూ, సభల్లోనూ లక్షలాది మందిని ఉర్రూతలూగిస్తున్న వారి వాక్కు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వారిని ఎంతోమంది అభిమానులను తయారు చేసింది. మెల్లమెల్లగా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ లాంటి మాధ్యమాలలో కూడా, టీవీ శాటిలైట్ ఛానళ్ళలో గరికపాటి గారి ప్రసంగం ఉంటే చాలు ఆ ఛానల్ రేటింగ్స్ పెరుగుతాయి. వారి యొక్క ప్రవచనం వింటే చాలు లక్షలాది మంది ఆనంద పారవశ్యులై వారిలో ఒక రకమైన మార్పును, ఒక విలువలను అలవర్చుకుంటారు. అనేక కుటుంబాలు మారిపోతున్నాయి అనే సందర్భంగా వారు ఎదుగుతున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చి, మీకు సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు చాలా ఉంది, మీరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక గొప్ప సంస్థ పెట్టొచ్చు కదా, నేను మొట్టమొదట ₹1,00,00,000 ఇస్తాను, మెల్లమెల్లగా ఇంకా అనేక ధనం, ఎంతైతే అంత ధనం ఇచ్చి ఒక ట్రస్ట్ పెడతాను అని, ట్రస్టుకు మీరే అధ్యక్షులుగా ఉండండి, మీరే వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండండి అని వారు కూడా చాలా భక్తితో, వీరంటే అభిమానంతో వచ్చి అడిగితే, వారు ఎంత సంస్కారులు, ఎంత నిరాడంబర వ్యక్తులు దీని ద్వారా తెలుస్తుంది. అయ్యా నమస్కారం, మీరు నా పట్ల చూపిస్తున్న అభిమానం కానీ, గౌరవం కానీ, ఆప్యాయతకు నేను ధన్యుని. కానీ నాకు ఆశలేమీ లేవు, నాకు చిన్న కుటుంబము, నిరాడంబరమైన జీవితము, చూశారు కదా సైనిక్పూర్లో ఈ 2 బెడ్రూమ్ల ఫ్లాటు, ఈ జీవితం ఇంతే చాలు, ఏమాత్రం నాకు ఇంతకన్నా ఎక్కువ సంపాదన, డబ్బులున్నా, ఎక్కువ ఆదాయం ఉన్నా, ఎక్కువ ఆస్తులు ఉన్నా, ఇంకెక్కువ బాధ్యతలున్నా నా ధార్మిక జీవనానికి, నా వేదాంత ప్రచారానికి అవరోధంగా ఉంటుంది, నాకు ఇంకే పదవులొద్దు, ఇలానే ఉంటే చాలు అని సున్నితంగా ఆ పెద్ద మనిషి యొక్క కోరికను తిరస్కరించారు. అంటే వీరిలో ఎంత ఉన్నత వ్యక్తిత్వం ఉందో చూడండి. అలాగని ఎక్కడ సమాజంలో ధార్మిక కార్యక్రమాలున్నా, ఎక్కడ ప్రవచనాలున్నా, ఎక్కడ ఏదైనా సమాజ సేవా కార్యక్రమాలున్నా వారు ఎంతో ఆప్యాయంగా పిలిచిన వారి దగ్గరికి, అది 100 కిలోమీటర్లు కానీ, 200 కిలోమీటర్లు కానీ, 1000 కిలోమీటర్లు కానీ, దేశవ్యాప్తంగా విదేశాల్లో ఎక్కడికి పిలిచినా వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సనాతన ధర్మం పట్ల, మానవీయ విలువల పట్ల, ఉన్నత విలువల పట్ల, సంస్కారం పట్ల, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల, భారతీయత పట్ల, దేశం, ధర్మం ప్రతి మనిషిలో అలవర్చాలన్న ఏకైక లక్ష్యంతోనే వారు ఉద్యమ స్ఫూర్తితో వారు ఉపన్యాసాలు ఇచ్చారు. కొన్ని ఉపన్యాసాల్లో వైదిక సంప్రదాయాల గురించి కానీ, ఏవో కొంతమంది కులాలు మమ్మల్ని ఆపాదిస్తున్నాడు కానీ, 1-2 వివాదాలు కొంతమంది నుంచి వచ్చినా అది సైద్ధాంతికంగా వారిని విభేదించడం కానీ, మొత్తంగా చూస్తే ఇవాళ సమాజంలో మెజారిటీ యువతను, కుటుంబాలను ఒక సంస్కార సమాజం వైపు నడిపించిన ఘనత గరికపాటి గారిది. ఒకనాడు సిద్దిపేటలో గుమ్మనగారి లక్ష్మీ నరసింహశర్మ గారు అనేటువంటి ఒక మహానుభావుడు, అష్టావధాని, వీరికి పెద్ద పరిచయమేం లేదు, ఎక్కడో ఒక సభల్లో చూశారు. వారు చనిపోయారంటే వీరు తెలుసుకొని, ఒక మహానుభావుడు తెలంగాణలో గొప్ప విద్వన్మూర్తి అష్టావధాని పరమపదించారని హైదరాబాద్ నుంచి బస్సులో సిద్దిపేటకు వెళ్ళి, సిద్దిపేటలో వారి ఇంటికి వెళ్ళి, ఇంటి అడ్రస్ తెలుసుకొని, వాళ్ళెవరూ పరిచయం లేకపోయినా నేను గరికపాటి నరసింహారావు గారిని మీ ఇంటికి వస్తున్నానంటే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంతటి మహానుభావుడు నాన్న గురించి, నాన్న దివంగతులైన నాన్న కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించడానికి రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు సిద్దిపేట జనం అంతా. వారు కేవలం ఆ మహానుభావుడికి ఇంటికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించాలని వారికి ఎవరికీ చెప్పకుండానే సిద్దిపేట దాకా బస్సులో వెళ్ళి వచ్చారు. ఇలా ఎంతోమంది దగ్గరికి పేదలు ఉన్నా, ఎవరికైనా చదువు కోసం ఇబ్బందులు అవుతున్నాయన్నా,
ఎవరైనా వేద పండితులు ఇబ్బంది పడుతున్నారన్నా, పురోహితులు ఇబ్బంది పడుతున్నారన్నా, ఇంకా కులాలకు అతీతంగా ఇంకెవరైనా ఇబ్బందులు ఉన్నారన్నా తన దాంట్లో ఎంతో కొంత ఇచ్చి సాయం చేయడం గరికపాటి గారి యొక్క నైజం. నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా ధర్మం కోసం ఇవాళ గత 30 ఏళ్లుగా వారు ఒక ప్రభంజనంలా ధర్మ ప్రచారం చేస్తున్నారు గరికపాటి గారు. అలాంటి గరికపాటి గారు 30 ఏళ్లుగా ఇలా వారు ఒక యోగిలా ఆదిశంకరుల ప్రభావంతో, ఆదిశంకరుల శంకరాద్వైతం యొక్క ప్రభావంతో వారు మరొక అవతారంగా మారి తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితం, అందున ఇంకొక వివాహం చేసుకున్న మనం పిల్లలను సంతానం వద్దు, ఈ పిల్లలే మన సంతానమని ఆ శారదామ్మ మాతృమూర్తి, ఆయన సొంత తల్లి వారిరువురి యొక్క ప్రేరణతో ఈ పిల్లలే తమ పిల్లలుగా భావించి పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిన ఆమెను మరిచిపోయి తమ పిల్లలే అనుకొని వీళ్లను ఎంతో గొప్పగా ఈ 30 ఏళ్లుగా వాళ్ళను పెంచి ఒక ప్రయోజకులుగా చేశారు. వారికి చక్కని పేర్లు గురజాడ, శ్రీశ్రీ, మహానుభావుల ఆ పేర్లు పెట్టడంతోనే వారిలో ఉన్న అభ్యుదయ భావాలు, ధార్మిక భావాలు మనకు అర్థమవుతుంది. భాష మీద వారికి ఉన్నటువంటి ప్రేమ. ఇక్కడ ఎన్నో సందర్భాల్లో వారు సమాజంలో ఒక సంచలనాత్మకమైనటువంటి దేశాభిమానం, భాషాభిమానం, ధార్మికమైన చింతనతో వారు చేసిన ప్రసంగాలు కానీ ఎన్నో కానీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు కలిగించాయి. అలా ఈ 30 ఏళ్లుగా ఈయన ఒక కొత్త తన గతాన్ని మర్చిపోయి ఎంతో వైభవపేతంగా ఇక్కడికి వచ్చాకనే అవధానిగా, అష్టావధానిగా, శతావధానిగా, సహస్రావధానిగా, ప్రవచనకర్తగా, ఒక ధార్మికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, ఒక గొప్పనైనటువంటి సమాజంలో మార్పు తీసుకొచ్చే ఒక ప్రసంగకర్తగా మనుషుల జీవితాలను ఎన్నెన్నో వందల వేల కుటుంబాల్లో ఒక చక్కనైన మార్పు. అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఎట్లా ఉండాలి, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఏ విధమైన గౌరవభావాన్ని ఉండాలి, ధార్మికత పట్ల ఏ విధంగా ఉండాలి, మనం మన యొక్క పూర్వీకుల సంప్రదాయాలు, ఆచారాలను, మన ధర్మాన్ని ఏ విధంగా అలవరుచుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఇలా ఎన్నెన్నో విషయాలను వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేదికల మీద, ఎన్నో సభల మీద వారు చెప్తూ, వారు పూర్తి నిబద్ధత, నిజాయితీతో ఎక్కడికైనా వెళ్తే వారిని నాకు ఇంత ఖర్చు అవుతుంది, కారు ఏర్పాటు చేస్తారా, లేదా ఇంకేదైనా వాహనం ఏర్పాటు చేస్తారా, లేదంటే రైలు, విమానం ఏర్పాటు చేస్తారా, ఆ ఖర్చుల వరకు ఎంతో కొంత పారితోషికం తప్ప, ₹1 ఎక్కువ ఇచ్చినా వారు తిరస్కరించి వచ్చారు తప్ప తీసుకునేవారు కాదు. నేనే అనుభవం. సిద్దిపేటలో ఒక ప్రవచనానికి వారిని తీసుకువెళ్తే ఆనాడు 6,000 వారికి ఇస్తే, ముందుగా ఇవి ఇస్తామని వారికి చెప్పి 10,000 ఇస్తే, నేను మాట్లాడింది 6,000 కదా, మీరు 10,000 ఎందుకు ఇచ్చారని వారు 4,000 వెనక్కి ఇచ్చారు. పాండురంగాశ్రమం అని ఇక్కడ హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహస్ర సత్యనారాయణ వ్రతకృతు అని మేము ఒక 1000 సత్యనావ్రతాలు అన్నవరం వేద పండితుల చేత వేలాది మంది భక్తజనుల సమక్షంలో ఏర్పాటు చేస్తే, గురుగారు మీరు ఇవాళ విఖ్యాతులైన ఒక ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, మీరు సత్యనారాయణ వ్రతకథ వినిపించాలి అని మేము కోరినప్పుడు తన స్థాయి, తన గొప్పతనము అవన్నీ కూడా పక్కన పెట్టి వేలాది మందికి సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఉన్నటువంటి వైశిష్ట్యం, దానివల్ల మానవ జీవనంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చు, సత్యనారాయణ వ్రత కథ సమాజంలో ఎంతటి ఉన్నతమైనటువంటి మార్పుగా వెళ్ళాలి, ఆ వ్రతం యొక్క గొప్పతనం ఏంటి అని వారు సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక కోణాల్లో వారు గొప్పగా 5 కథలు చెప్పి ఆనాడు ఒక పురోహితుడిలాగా మాకు కనిపించారు. ఇంకా ఇక్కడ దేశభక్తికి సంబంధించిన ఎన్నెన్నో సభల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఇవన్నీ చూశాకనే వారికి పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఆషామాషిగా ఇవ్వలేదండి, అన్నీ తెలుసు. ఇంతటి గొప్పగా సమాజంలో మార్పు తీసుకొస్తున్నారనే వారికి అది ఇచ్చారు. అలా 2 పిల్లలను కూడా పైకి తీసుకొచ్చారు. వారింట్లో ఉదయం వారు 4 గంటలకు లేచి 4 నుంచి 5 వరకు పుస్తక పఠనం, తర్వాత మిగతా కాలకృత్యాలు అవన్నీ తీర్చుకున్నాక మొట్టమొదట తన తల్లి ఎక్కడైతే గదిలో ఆమె అస్వస్థతగా ఉన్నా, ఆమె కొంత ఆరోగ్యంగా ఉన్న వృద్ధాప్యంలో ఆమె దగ్గర కూర్చొని
మొట్టమొదట ఆమెకు ఒక పురాణ ప్రవచనం చెప్పేవారు ఆ ముందర కూర్చొని తల్లికి. తల్లికి నమస్కరించి వారికి ముద్దు ప్రవచనం చెప్పేవారు. తర్వాత కొన్ని పద్యాలు రాసుకునేవి, ఎవరైనా పుస్తకాలకు సమీక్షలు ఇస్తే అవి రాసేవి. తదుపరి ఏ ఏ సభల్లో పాల్గొనాలనో దానికి కొంత పుస్తక అధ్యయనాలు అవి చూసుకునేది. తర్వాత కేవలం సాయంత్రం 4 నుంచి 5 వరకే ఫోన్లో మాట్లాడడము, ఎవరికైనా మాట్లాడడం తప్ప మిగతా కాలం అంతా కూడా అధ్యయనం, ప్రసంగాలు, ప్రవచనాలు అలాగా వారి యొక్క దినచర్య ఉండేది. వారి అమ్మగారు చనిపోయినప్పుడు మేము ఒకరిద్దరం దగ్గరగా వారి అంత్యేష్టికి మేమంతా వెళ్ళాం. ఎంత భక్తి శ్రద్ధలతో వారొక్కరే ఆ కార్యక్రమాలు చేశారు. చనిపోయాక కూడా ఆ గదిలో అమ్మగారు ఎక్కడైతే పడుకునేవారో ఆ మంచం మీదనే అమ్మ ఉందన్నట్టుగా భావించి ఈ రోజు వరకు కూడా అమ్మ మంచం ముందు కూర్చొని పురాణ ప్రవచనం ప్రతిరోజు చెప్తారు. అది వారి గొప్పతనం. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి భవనాలు కట్టిస్తామండి, ఇంకేదో చేస్తామనన్నా వారు ఏ రకమైనటువంటి ఆడంబరాలకు దూరంగా ఉంటూ వారు కేవలం నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న మహానుభావుడిగా ఇవాళ ఎందరికో ఆదర్శప్రాయులుగా గరికపాటి ఉన్నారు. ఇలా ఈ 30 ఏళ్ల ఒక యోగిలా, ఒక తపస్సంపన్నులుగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక దిగ్గజంగా, ఒక ధర్మస్వరూపంగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, నిష్కల్మషంగా, ముక్కుసూటిగా మాట్లాడే గరికపాటి గారి గురించి ఒక సంవత్సర కాలంగా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తన జీవితంలోకి వచ్చి తనను అప్రతిష్ట పాలు చేసి ఇంకొక సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళి అతన్ని మోసం చేసి మోసమే తమ జీవితంగా మార్చుకొని వెళ్ళిపోయిన ఆ చీకటి కోణం నుంచి బయటకు వచ్చి పూర్తిగా మర్చిపోయి 30 ఏళ్లుగా ఒక సరికొత్త వ్యక్తిగా ధార్మిక జీవనాన్ని, వేదాంత జీవనాన్ని గడుపుతూ పూర్తిగా గరికపాటి నరసింహారావు గారి వాళ్ళ సమాజంలో ఇంత ఖ్యాతిని పొందినటువంటి మహానుభావుడిని మళ్ళీ ఆ శ్రీమూర్తి కుట్రతో, కుతంత్రాలతో, అసూయతో, ఈర్ష్యతో మళ్ళీ వచ్చి నేను 30 ఏళ్ల క్రితం నా పిల్లలను వదిలేశానే, కనీసం పిల్లలను చూడడానికి కూడా ఏనాడు వెళ్ళలేదే, పిల్లల కోసం తాపత్రయపడలేదే అని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా గరికపాటి గారి గురించి ఒక ఈర్ష్య, అసూయలతో వీడియోలు చేయడం, ఆ వీడియోల గురించి ప్రజల నుంచి వస్తున్న నిరసన వెల్లువతో ఆమె కొంత మౌనంగా ఉన్న మళ్ళీ ఇప్పుడు గరికపాటి గారంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో పాటు ధర్మ ప్రచారాన్ని విప్లవాత్మకంగా చేస్తున్నటువంటి ఒక ధార్మిక విప్లవ తపస్వి గరికపాటి గారిని ఏ విధంగా దెబ్బగొట్టాలని చెప్పి సమాజంలో పనిచేస్తున్న అనేక మంది శక్తులు ఆమె వెనక ఉండి సోషల్ మీడియాకైతే అడ్డు అదుపు లేదు. వాళ్ళు ఇలాంటి సంచలనం ఉంటే చాలు, అతను మహనీయుడా, ధర్మాత్ముడా, గొప్పవాడా ఇదేది పట్టించుకోకుండా ఎక్కువ మంది చూస్తే చాలనే పైశాచిక మనస్తత్వంతో, నీచ నికృష్టమైన మనస్తత్వంతో వారి గురించి, వారిని అప్రతిష్ట పాలు చేస్తున్న ఆ మహిళ ఆమె 80 ఏళ్ళు, దాదాపు 65 ఏళ్ళు వచ్చాయట. అయినా కూడా వయసు, తనకింత వయసు అన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా 30 ఏళ్ల క్రితం వదిలిపెట్టిన పిల్లలను కన్న ప్రేమ కూడా తెలియని, ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆమె ఇవాళ గరికపాటి గారి గురించి మాట్లాడుతున్న మాటలు, ఆయన అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 50 మంది, కోట్లాది మంది బాధపడుతున్నారు. 100 మంది ఇలా పిచ్చి పిచ్చి కామెంట్, నాకు తెలిసి ఈ వీడియో కూడా కామెంట్స్ పెడతారేమో. ఏదో వారి డ్రైవర్తో అనుబంధం పెంచుకున్న డ్రైవరు అయ్యో గురుగారిని అంటుంటే నేను బాధపడుతున్నానని ఒక వీడియో చేస్తే అభిమానంతో ఏమాత్రం తన అభిమానాన్ని చంపుకోలేక ఒక వీడియో చేస్తే కొంతమంది దుర్మార్గులు సమాజంలో ఏమాత్రం పని పాట లేకుండా, మంచి చెడు విచక్షణ లేకుండా ఉండేవాళ్ళు ఇది పేటీఎం బ్యాచు, ఇది ఇంకో బ్యాచు, ఇది ఆయన చెప్పిస్తున్నాడు, ఇంత నికృష్టమైన జీవితాలు ఇవి మనకు. అరే మనకు ఇవాళ ఒక చాగంటి గారు, ఒక సామవేదం గారు, ఒక గరికపాటి గారు, ఒక వద్దిపర్తి గారు, ఇంతకు పూర్వం మల్లాది గారు, ఇలా మహానుభావులు మనకు ఒక అవతార పురుషుల్లాగా ఇచ్చేసి, ఒక ఆదిశంకరుల్లాగా, ఒక వివేకానందుల్లాగా మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటే, ఈనాడు సోషల్ మీడియాలో కోట్లాది మందిని వారి ఇంటింటికి వచ్చి మాట్లాడుతున్న విధంగా ధర్మం కోసం, సమాజం కోసం, దేశం కోసం, భారతీయత కోసం పరితపిస్తుంటే, అలాంటి మహానుభావుల పట్ల ఎవరైనా కుట్రతో కానీ, ఎవరైనా ఈర్ష్యతోని కానీ, అసూయతో చేస్తున్నారంటే వాళ్ళను పట్టించుకోకుండా మనం అవాయిడ్ చేయాల్సింది పోయి వారి మాటలకు విలువనిచ్చి విడివిడి జ్ఞానంతో కనీసం ఇది నిజమా కాదా
అని గరికపాటి గారిని కానీ వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఏమాత్రం వివరణ తీసుకోకుండా, తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేయడమే సోషల్ మీడియా కొందరు, అందరూ కాదు, కొందరు మాత్రమే వారి యొక్క నైజమా ఇది? ఇంత దిగజారుడుతనం మనకు అవసరమా? ఎస్, నేను ఇలాంటి వారిని గౌరవించాలి, ఇలాంటి వాళ్ళ ధర్మాని కోసం ఉండాలనే నేను 20 ఏళ్లుగా నా వృత్తిని, నేను ఈనాడులో ఉన్నత స్థానంలో ఉన్నవాడిని పాత్రికేయుడిగా వదులుకొని ధర్మం కోసమే నేను 20 ఏళ్లుగా కష్టపడుతూ ఉన్నా. ఒక పత్రిక పెట్టి ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి, ధర్మం కోసం జీవితాలను అర్పించిన పరమహంస పరివిరాజకులు జగద్గురువులకు గురువందనం చేస్తున్నాను. ధర్మ ప్రచారం చేస్తున్న చాగంటి గారు, సామవేదం గారు, గరికపాటి గారు, వదిపర్తి గారు లాంటి వాళ్ళకు గురు సత్కారం చేస్తూ, ప్రతి సంవత్సరం పల్లకిలో ఊరేగిస్తూ, స్వర్ణ కంకణం పెడుతూ, పుష్పాభిషేకం చేస్తూ, జీవన సాఫల్య పురస్కారం, ధార్మిక జీవన సాఫల్య పురస్కారంతో పాటు ధార్మిక వరిణ్య బిరుదుతో అంగరంగ వైభవంగా వీళ్ళే మన హీరోలు, వీళ్ళే మన ధర్మానికి ప్రతీకలని సత్కారం చేస్తున్నాను. వీరికి కూడా చేశాను. ఆ ఆ రకమైనటువంటి అనుభవంతోనే, ఆ మాత్రం విచక్షణ ఉన్నవాడిగానే నేను చేస్తున్నా. గరికపాటి నరసింహారావు గారు కూడా 30 ఏళ్లుగా గతంలో జరిగిన చెడు అనుభవాలను మరిచిపోయి ఒక యోగిలాగా బతుకుతూ ఉన్నారు. వారి జీవితం కోట్లాది మందికి ప్రామాణికం, మార్గదర్శనం. వారి నిరాడంబరత, వారి ధార్మికత, వారి ఆధ్యాత్మికత ఎంతో గొప్పది. దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నా నేను. ఆమెకు కూడా నమస్కారం. అమ్మా, నీ పిల్లలను నువ్వు వదిలి వెళ్ళిపోయినా ఎక్కడా నీ గురించి ఆయన ప్రచారం చేయాలా, ఎక్కడా నీ గురించి మాట్లాడలా, నిన్ను మర్చిపోయాడు, నిన్ను ఏమి నిందించలా, నీ మీద కేసులు కూడా పెట్టలా. నీ పిల్లలను ఒక ప్రయోజకులుగా చేశాడు, గొప్పగా చేశాడు. ఇవాళ మొన్న మేము దర్శనం గురు సత్కారం రవీంద్ర భారతిలో చేస్తే గర్వంగా వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకున్నాడమ్మా. వాళ్ళని గొప్ప ప్రయోజకులను చేశాడమ్మా, మంచి అమ్మాయిలతో పెళ్లిళ్ళు చేశాడు. అంతటి ఉన్నత వ్యక్తి 30 సంవత్సరాలుగా మన ఎన్నో సంస్థలకు, ఎన్నో ఛానళ్లకు ఇవాళ గరికపాటి గారు ఉంటే ఒక బ్రాండ్, ధార్మికతకు ఒక చిహ్నం, ధార్మికతకు ప్రతిరూపం. అలాంటి మహానుభావుడి విషయంలో 30 ఏళ్ల క్రితం ఆయన జీవితంలో ప్రవేశించి అతన్ని బాధించి మానవత్వం లేకుండా బయటకు వచ్చిన ఒక మహిళ 30 ఏళ్ల తర్వాత చేస్తున్న ఆ దుష్ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని, ఒకరిని అప్రతిష్టపాలు చేయాలన్నటువంటి ఆమె తత్వాన్ని, ఆమె తీరును మనం ఖండించాల్సింది పోయి ఆమెకు ప్రాధాన్యత ఇస్తూ ఇది గరికపాటి గారి గురించి అని మనం చేయడం భావ్యమా, ధర్మమా? తిడతారు కొంతమందికి, అదే పని. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ప్రతి ప్రవచనకర్తను, ప్రతి ధార్మికుడిని తిడతారు. ఉంటారు అలాంటి బ్యాచ్. ఎందుకంటే హిందూ ధర్మం పట్ల, సమాజంలో మంచిని చూసి ఓర్వలేని, ఒకరి ప్రతిష్టను చూసి ఓర్వలేని వారు ఇలాగే మాట్లాడతారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి, వెళ్ళి మాట్లాడండి. మంచి ఏది, చెడు ఏది తెలుసుకోండి. అనవసరంగా వాళ్ళ జీవితాలను అర్పించి మనం ధర్మం కోసం ప్రచారం చేస్తున్న, సమాజంలో ఒక విప్లవాత్మకంగా సమాజ ఉన్నత విలువల కోసం పరితపిస్తున్న వ్యక్తులను కాపాడుకోవాలండి. వాళ్ళ జీవితం మీద విరక్తి కలిగి ఇక ఏం మాట్లాడకుండా చేయొద్దు. దానికి మనమే కారకులం అవుతాం. అది తీర్చలేని నష్టాన్ని కలిగిస్తుంది మనకు. దయచేసి గరికపాటి గారి కాదు, ఇంకెవరైనా, ఏ మహానుభావుడైనా మిడిమిడి జ్ఞానంతో వారి చరిత్ర, వారి గొప్పతనం ఒక శిఖరమైతే, ఒక రేణువు లాంటి చీకటి కోణం ఏదైనా తెలిసి తెలియని వ్యక్తిగత జీవితంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఉంటే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించడం దుర్మార్గం, పైశాచికత్వం, అది మంచిది కాదు. అలాంటిది చేయొద్దని సోషల్ మీడియా సోదరులందరికీ కూడా శిరస్సు వంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాంటి చేయొద్దు. ఇలాంటి మహానుభావులను కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడుకుంటేనే వాళ్ళ ధర్మం నిలుస్తుంది. ధర్మాన్ని నిర్వీర్యం చేయాలన్న, మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాడు చేయాలన్న వ్యక్తులకు మనం వీళ్ళని కాపాడుకోవడమే ఒక గొప్పనైన సమాధానం. తెలిసి తెలియకుంటే మౌనంగా ఉండండి. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేయడం మానుకోవాలని, నేను మాట్లాడిందంతా కూడా ఇప్పటిదాకా మాట్లాడింది నేను వారి గురించి ఉన్నటువంటి స్ఫూర్తిగా తెలుసుకొని తెలిసినట్టే మాట్లాడుతున్నా. తెలిసి తెలియక పేటీఎం బ్యాచ్లు, సైకో బ్యాచ్, నన్ను ఎవరినో నేను పొగిడితేనో ఎవరి గురించో చెప్పే అవసరం నాకు లేదు. నాకు అన్ని రకాలుగా నేను బాగానే ఉన్నాను. భూతద్దంలో పెట్టినా నా గురించి ఎవరు మాట్లాడే అది లేదు. ధర్మంగా జీవిస్తా.
అద్వైత శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ప్రభుత్వం చేయడం, దాన్ని ప్రవర్యాప్తం చేయడానికి నా జీవితాన్ని అర్పిస్తూ ఉన్నా నేను. ఆదిశంకరులు స్థాపించిన ఆమ్నాయ పీఠాలతో సహా కంచికామకోటి పీఠం గురుదేవులను, అనేక పీఠాల జగద్గురువులను, ధర్మాచార్యులను గురువందనం పేరుతో మొన్న గణపతి సత్యానంద స్వామి వారికి 20వ వార్షికోత్సవం, మొట్టమొదటి భారతీయత స్వామి వారు, శృంగేరి జగద్గురువులు, తర్వాత కంచికామకోటి పీఠం పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతి గారు, అదేవిధంగా విజయేంద్ర సరస్వతి స్వామి వారు, శైవ పీఠాధీశ్వరులు సద్గురు శివానందమూర్తి గారు, కుర్తాళం పీఠాధీశ్వరులు, ఇలా ఎంతోమంది ధర్మాచార్యులకు ధర్మం కోసం వాళ్ళ జీవితాలను అర్పించిన ఆ పరమహంస పరివ్రాజకులకు గురువందనం అనే కార్యక్రమం చేస్తున్నాం. అలానే ఇవాళ సమాజంలో ధర్మ ప్రచారం చేస్తున్న ఇలాంటి మహనీయులకు గురు సత్కారం పేరుతో అనేక మందిని పల్లకిలో ఊరేగించి పుష్పాభిషేకం చేసి స్వర్ణ కంకణం తొడిగి గౌరవిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలి, మన ధర్మం అది. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను, తప్పుడు విధానాలు మానుకోండి. ఆమె కూడా ఎంత మౌనంగా ఉంటూ నీ పిల్లలు గొప్పగా ఉన్నారని సంతోషిస్తూ పదే పదే చెప్తున్నావు. గరికపాటి వారు కూడా మహానుభావుడని చెప్తూ ఉన్నావు. అలా చెప్తూనే మళ్ళీ ఇలా నిందిస్తున్నావు. ఎందుకు నిందిస్తున్నావో, వెనకాల ఎవరు ఆడిస్తున్నారో. ఈ సోషల్ మీడియా మాయ చాలా తుచ్చమైనది. ఇవాళ కొన్ని హైలైట్ చేస్తారు, మర్చిపోతారు, కానీ ఇతని జీవితం నాశనం అవుతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, కొత్త ఇష్యూ తీసుకుంటారు. ఆ కొత్త ఇష్యూ పోగానే మళ్ళీ కొత్త ఇష్యూ తీసుకొస్తారు. ఇది ఒక సమాజంలో, సమాజాన్ని పెడదోవ పెట్టే ఒక దుస్సంప్రదాయం, ఒక దుర్మార్గం అయింది వాళ్ళ సమాజంలో. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. గరికపాటి వారికి జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఎవ్వరూ తెలిసి తెలవకుండా అజ్ఞానంతో పిచ్చిగా ఇలాంటివి చేయకూడదు. పెట్టిన సూర్యుడి ముందు మనం ఉమ్మేస్తేనట అది మన మీదే పడుతుంది. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని అలాంటి మహానుభావులను మనం గౌరవించుకుందాం. అలాంటిది వాళ్ళను గౌరవిస్తేనే మనం ధర్మాన్ని కాపాడినట్లు. అందుకే నేను గత కొంతకాలంగా జరుగుతున్న ఈ విషయాల పట్ల కొంత నా వరకు మేము వారిని పల్లకీలో ఊరేగించి ధార్మిక వారిని బిరుదుతో, జీవన సాఫల్య సత్కారంతో, స్వర్ణకంకణం దొరికి గురు సత్కారం చేసిన వ్యక్తి మీద ఇలా జరుగుతుంటే ఒక మామూలు ఒక ధార్మిక సేవకుడిగా ఈ దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉందనే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరందరూ కూడా దయచేసి, అక్కడ త్యాగరాయ గానసభలో ఒక చిన్న పిల్లాడు ఒక పద్య పోటీల్లో ధారాళంగా పద్యాలు చదువుతుంటే నచ్చి తన జేబులో చూస్తే ₹1 లేకుంటే మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి వేదిక మీదకి వెళ్ళి వేశారు ఆ పిల్లాడికి గరికపాటి గారు. మా అన్నయ్య గారు అవధాన విద్యా పరిషత్తు అవధానాల శిక్షణా శిబిరాలు పెడితే వచ్చి, అంత గొప్పవాడు, ఎంత తీరిక లేకుండా వచ్చి ₹25,000 నగదు వారికి ఇచ్చి వెళ్ళారు విరాళంగా. ఇలాంటివి వేల సంఘటనలు మేము కళ్ళారా చూసాం. అంతటి గొప్పవాడు. అలాంటి వ్యక్తి పట్ల మనం గౌరవంతో ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. ఎవరైనా కుట్రతో వారి మీద ఆరోపణలు చేస్తే ధర్మం మీద ఆరోపణలు చేసినట్టే, సనాతన ధర్మం మీద, హిందూ సంస్కృతి మీద ఆరోపణలు చేసినట్లే మనమంతా ముక్త కంఠంతో ఖండించి వారిని గౌరవించుకుందాం. వారి ఇంకా మనస్తాపం కలగకుండా చూసుకుందామని కోరుతూ అందరికీ నమస్కారం. స్వస్తి.